చాటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో ఫ్రీజర్లు పాడైపోవడాన్ని క్యాష్ చేసుకుంటూ శవాల దందా నడుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సైదులు. గుడ్ మార్నింగ్ కావ్య. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే నయాదందా చోటు చేసుకుంది. ఇదైతే అదునుగా భావించినటువంటి కేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్చిలో ఫ్రిడ్జర్లు పాడైపోయినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే శవాల దందా అంటే ఏదైతే మృతదేహాలు ఏవైతున్నాయో ఇప్పటికే స్ట్రక్చర్ పైన కంపు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి కావచ్చు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా టోటల్ గా వాళ్ళతో కుమ్మక్కైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఏదైతే చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు. మొత్తంగా చూడొచ్చు ఇప్పటికే శవాలు కుళ్ళిపోయినాయి అంటూ కూడా అధికారులకు ఈ విషయాన్ని చెప్పినా కానీ పట్టించుకోలేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. దీంతో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, దాంతో శవాలు కుళ్ళినటువంటి నేపథ్యంలో కూడా స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కనిపిస్తా ఉంది. మొత్తంగా అక్కడ చూడొచ్చు ఏదైతే శవాలు ఇప్పటికే 3-4 శవాలు కూడా కుళ్ళిపోయి గుట్టలుగా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అంబులెన్స్ నిర్వాహకులు కావచ్చు, అయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. సైదులు, అదే విధంగా ఈ దందాలో ఆసుపత్రి ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందా? రైట్ ఇదే విషయానికి సంబంధించి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొంతకాలంగా కూడా ఈ ఫ్రీజర్ బాక్స్ లో దందా నడుస్తుంది. దీనికి టోటల్ కూడా ఎవరైతే స్థానిక సిబ్బంది కావచ్చు, ఆసుపత్రి అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పై అధికారుల పర్యవేక్షణ లేదంటూ కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయినా కానీ కింది స్థాయి అధికారులు మాత్రం ఇది ఏదైతే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దీనికి ఫ్రీజర్ బాక్స్ లో యాజమాన్యాలతో కావచ్చు, అంబులెన్స్ నిర్వాహకులతో పాటు వీళ్ళందరూ కూడా ఒక కుమ్మక్కై ఒక ఒప్పందాల పారుగా వాటాలు పంచుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందనేసి చెప్తా ఉన్నారు. ఇటీవల 3 శవాలు కూడా గుట్టలుగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కుళ్ళిపోయి మృతదేహాలు ఏవైతున్నాయో ఈ కుళ్ళిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫ్రీజర్ బాక్స్ నిర్వాహకులకు అప్రోచ్మెంట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ప్రజల వద్ద అయితే ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి వెరీ స్పష్టంగా కనిపిస్తుందని ప్రజలు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఎవరైతే ఉన్నారో, యాదాద్రి డిఎంహెచ్ఓ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ లేదని చెప్తా ఉన్నారు. ఏదో నామమాత్రపు విజిటింగ్లు మాత్రం చేస్తా ఉన్నారు. దాంతో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా అడ్డు అదుపు లేకుండా ఈ దందా అనేది కొనసాగుతుందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఇంకా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం లేదా అనేది ప్రజల్లో ఒక సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజలు డాక్టర్ ఎవరైతే ఉన్నారో దీనిపైన డిఎంహెచ్ఓ ఎవరైతే ఉన్నారో దీనిపైన దృష్టి సాధించాలని అయితే అక్కడ మండల ప్రజలు అక్కడ టోటల్ గా ఉన్నటువంటి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మొత్తంగా అక్కడ ఉన్నటువంటి నిర్వహణ లోపం వెరీ స్పష్టంగా అవుపిస్తుందని చెప్పొచ్చు కావ్య. సైదులు, అదే విధంగా ప్రభుత్వం దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుందా? రైట్ ఇదే విషయానికి సంబంధించి కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కావచ్చు, వీళ్ళకు ఆల్రెడీ ఈ విషయాన్ని చేరవేసిరని ప్రజలు చెప్తా ఉన్నారు. అయినా కానీ ఇలా ఎలాంటి నామమాత్రపు విజిటింగ్లు చేసిరు తప్పితే ఎక్కడేసిన గొంగడ అన్న అక్కడే ఉన్నటువంటి చంద్రంగా తయారైందనేసి ప్రజలు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ శవాల దందా అనేది గత కొంతకాలంగా అంటే ఫ్రీజర్ బాక్స్ లో సాకుతూ రిపేర్ సాకుతూ అయితే ఈ దందా కొనసాగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి శవాల దందకు సంబంధించి కూడా దీన్ని అరికడితే బాగుంటుందని ప్రజలైతే ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంతో అధికారులతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి వెరీ స్పష్టంగా అవుపిస్తుంది కావ్య. థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.